తెలంగాణ ఎడ్సెట్ ఆర్ బీఈడీ అడ్మిషన్ ప్రాసెస్ సంబంధించి మనకు ఎంట్రన్స్ టెస్ట్కి సంబంధించిన ఆన్సర్ కీతో పాటు క్యాండిడేట్ యొక్క రెస్పాన్స్ షీట్ అనేది 15th May 2026 రోజు అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ వీడియోలో మనకు సంబంధించి క్యాండిడేట్ యొక్క రెస్పాన్స్ షీట్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి అండ్ సేమ్ టైం ఎంట్రన్స్ టెస్ట్లో ఎన్ని మార్క్స్ వచ్చాయనేది ఏ విధంగా తెలుసుకోవాలి అనే ఇన్ఫర్మేషన్తో పాటు బీఈడీ ఎంట్రన్స్ టెస్ట్లో ఎన్ని మార్క్స్ వస్తే క్వాలిఫైడ్ కింద కన్సిడర్ చేస్తారు అండ్ మీ క్యాంపస్లో సీట్ రావాలంటే మాక్సిమం ఎంతవరకు స్కోర్ ఉంటే రావడానికి ఛాన్స్ ఉంటుంది అనే ఇన్ఫర్మేషన్తో పాటు వీళ్ళు రిలీజ్ చేసిన కీలో కనుక మిస్టేక్స్ ఉన్నట్టయితే ఆ మిస్టేక్స్కి ఏ విధంగా ఆబ్జెక్షన్ చెప్పాలి అనే కాన్సెప్ట్ గురించి కూడా ఈ వీడియోలో డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్. నేను మీ సత్య. ప్రజెంట్ వచ్చేసి తెలంగాణ ఎడ్సెట్ ఆర్ బీఈడీ ఎంట్రన్స్ టెస్ట్కి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఉన్నాం అండ్ ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ మేము డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేస్తాము. వన్స్ మీరు లింక్ అనేది ఓపెన్ చేసినట్టయితే మన యొక్క సిస్టమ్ స్క్రీన్ కానీ మొబైల్ స్క్రీన్ కానీ ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ప్రజెంట్ మనకు సంబంధించి అప్లికేషన్ కాలంలో కనుక మీరు అబ్జర్వ్ చేసినట్టయితే అప్లికేషన్స్ కాలంలో మనకి ఈ విధంగా ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. ఇక్కడ మనకు ఆరో మార్క్ అయితే ఉంటుంది స్క్రోల్ చేయడానికి. మీరు స్క్రీన్ అయితే ఇలా స్క్రోల్ చేయాల్సి ఉంటుంది. డౌన్కి మనం స్క్రోల్ చేసినట్టయితే మీకు హాల్ టికెట్, డౌన్లోడ్ హాల్ టికెట్ అంటూ, మూక్స్ టెస్ట్ అంటూ, డౌన్లోడ్ మాస్టర్ క్వశ్చన్ పేపర్స్ అంటూ ఆప్షన్ అయితే ఉంటుంది. ఇక్కడ మాస్టర్ క్వశ్చన్ పేపర్ అంటే ఏం లేదు, మనకు సంబంధించి ఎడ్సెట్ అనేది టోటల్గా 2 షిఫ్ట్స్లో అయితే కండక్ట్ చేయడం జరిగింది. ఫస్ట్ షిఫ్ట్ అండ్ సెకండ్ షిఫ్ట్. మార్నింగ్ షిఫ్ట్కి సంబంధించిన క్వశ్చన్ పేపర్ అండ్ ఆఫ్టర్నూన్ షిఫ్ట్కి సంబంధించిన క్వశ్చన్ పేపర్ విత్ ఆన్సర్ కీ తోటి డౌన్లోడ్ చేసుకోవాలంటే ఈ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే డైరెక్ట్గా మీరు ఫస్ట్ క్వశ్చన్ పేపర్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ప్రీవియస్లో మేము ఆల్రెడీ డీటెయిల్ వీడియో చేసాము క్వశ్చన్ పేపర్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలనేది. జస్ట్ మీరు మార్నింగ్ షిఫ్ట్ డౌన్లోడ్ చేసుకోవాలంటే ఆ 12th May పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే క్వశ్చన్ పేపర్ ఈ విధంగా డిస్ప్లే అవుతుంది అండ్ మీరు మొబైల్ యూజ్ చేస్తుంటే మొబైల్ ద్వారా దాన్ని డౌన్లోడ్ చేసి పెట్టుకోవాలి. ఇది ఫస్ట్ మనం క్వశ్చన్ పేపర్ డౌన్లోడ్ చేసుకునే ప్రాసెస్ అయితే. దెన్ మెనీ ఆస్పెక్ట్స్ వచ్చేసి మార్క్స్ సంబంధించి ఎగ్జామ్ రాసిన ఓన్ క్వశ్చన్ పేపర్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి సార్, మాకు ఎన్ని మార్క్స్ వచ్చాయని ఏ విధంగా తెలుసుకోవాలని కూడా క్వైరీ చేస్తున్నారు. ఇక్కడ క్యాండిడేట్ యొక్క రెస్పాన్స్ షీట్ అనేది అనడం జరుగుతుంది. దాన్ని క్యాండిడేట్ యొక్క రెస్పాన్స్ షీట్ డౌన్లోడ్ చేసుకోవాలంటే మళ్ళీ మీరు స్క్రీన్ అనేది స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ డౌన్లోడ్ క్యాండిడేట్ రెస్పాన్స్ షీట్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. డౌన్లోడ్ క్యాండిడేట్ రెస్పాన్స్ షీట్ అనేది ఈ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో మనకు సంబంధించిన డీటెయిల్స్ అయితే ఫిల్ చేయమంటుంది. క్యాండిడేట్ యొక్క రెస్పాన్స్ షీట్ అనేది డౌన్లోడ్ చేసుకోవడానికి ఎవరైతే బీఈడీ ఎంట్రన్స్ టెస్ట్ రాసిన క్యాండిడేట్స్ ఉన్నారో వారు మాత్రమే క్యాండిడేట్ యొక్క రెస్పాన్స్ షీట్ డౌన్లోడ్ చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. దానికోసం వచ్చేసి ఏంటంటే ఇక్కడ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాలి, మీకు సంబంధించిన రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేయాలి, మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎంటర్ చేసి గెట్ రెస్పాన్స్ షీట్ పైన క్లిక్ చేయాలి. ఈ యొక్క హాల్ టికెట్ నెంబర్, రిజిస్ట్రేషన్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ అనేది మీ యొక్క బీఈడీ ఎంట్రన్స్ టెస్ట్కి సంబంధించిన హాల్ టికెట్లో ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా కరెక్ట్గా ఎంటర్ చేయాలి. ఎంటర్ చేస్తే మీకు రెస్పాన్స్ షీట్ అనేది డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. ప్రజెంట్ మాకు సంబంధించిన డీటెయిల్స్ అనేది ఎంటర్ చేసుకొని గెట్ రెస్పాన్స్ షీట్ పై అయితే క్లిక్ చేస్తున్నాము. వన్స్ మన డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకొని గెట్ రెస్పాన్స్ షీట్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో ఈ విధంగా ఒక క్వశ్చన్ పేపర్ అయితే మనకు డిస్ప్లే అవుతుంది అండ్ ఇక్కడ మీకు సంబంధించిన హాల్ టికెట్, మీ యొక్క నేమ్, మీరు ఏ సెంటర్లో ఎగ్జామ్ రాశారు, ఏ డేట్లో రాశారు అనే ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. ఇది మీరు క్లియర్గా వెరిఫై చేసుకోవాలి. అండ్ సేమ్ టైం రైట్ సైడ్ కార్నర్లో మనకు ప్రింట్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీ యొక్క ఓన్ క్వశ్చన్ పేపర్ని మీరు డౌన్లోడ్ చేసి పెట్టుకోవాలి లేదా పీడిఎఫ్ ఫార్మాట్లో సేవ్ చేసి అయితే పెట్టుకోవాలి. ఫ్యూచర్ రెఫరెన్స్ కోసం అయితే యూజ్ అవుతుంది. ఈ యొక్క క్వశ్చన్ పేపర్ మీరు డౌన్లోడ్ చేసుకోవడానికి అంటే క్యాండిడేట్ సంబంధించిన రెస్పాన్స్ షీట్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకోవడానికి మనకి ఎక్కువ టైం అయితే ఉండదు. 15th రోజు అవైలబుల్లో ఉంటుంది, 16th రోజు అవైలబుల్లో ఉంటుంది, 17th రోజు మాత్రం అవైలబుల్లో ఉంటుంది. 15th ఆల్రెడీ కంప్లీట్ కాబట్టి 16th, 17th రోజు మాత్రం మీరు మీ యొక్క రెస్పాన్స్ షీట్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఆఫ్టర్ దట్ మీరు రెస్పాన్స్ షీట్ డౌన్లోడ్ చేసుకోవాలన్నా కూడా ఆప్షన్ అయితే ఉండదు. ఎవరైతే బీఈడీ ఎంట్రన్స్ టెస్ట్ రాసిన మీ ఫ్రెండ్స్ ఉన్నారో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ వాళ్ళకి యొక్క వీడియో అయితే షేర్ చేయండి. వాళ్ళు కూడా రెస్పాన్స్ షీట్ అనేది డౌన్లోడ్ చేసుకొని ఎన్ని మార్క్స్ వచ్చాయనేది క్యాలిక్యులేట్ చేసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు మీరు మార్క్స్ ఏ విధంగా క్యాలిక్యులేట్ చేసుకోవాలని క్వైరీ చేస్తారు కాబట్టి దానికోసం మనం స్క్రీన్ అయితే స్క్రోల్ చేయాలి. మీరు మార్క్స్ అనేది క్యాలిక్యులేట్ చేయాలి అంటే క్వశ్చన్ పేపర్లో వచ్చేసి ఫస్ట్ క్వశ్చన్కి సంబంధించి ఏది కరెక్ట్ ఆన్సర్ అనేది అయితే మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. యాజ్ పర్ మీరు చూస్తున్న రెస్పాన్స్ షీట్ ప్రకారం క్వశ్చన్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ క్వశ్చన్కి మనకు 4 ఆప్షన్స్ అయితే ఉన్నాయి. దీంట్లో 3 ఆప్షన్స్ క్రాస్ మార్క్ అయితే ఇస్తారు రెడ్ కలర్లో, ఒకటి మాత్రమే మనకు గ్రీన్ కలర్లో అయితే టిక్ మార్క్ ఇవ్వడం జరుగుతుంది. గ్రీన్ కలర్ టిక్ మార్క్ ఏదైతే ఇస్తారో అది కరెక్ట్ ఆన్సర్ అనమాట వాళ్ళు రిలీజ్ చేసిన కీ ప్రకారం. ఇది కీ ప్రకారం కరెక్ట్ ఆన్సర్. కీ ప్రకారం కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే థర్డ్ వన్. మరి క్యాండిడేట్ ఎగ్జామ్ రాసినప్పుడు ఏ ఆప్షన్ పెట్టాడు అని తెలుసుకోవాలంటే దాన్ని చూజ్ ఆప్షన్ అనేది చెప్తాము. చూజ్ ఆప్షన్ వచ్చేసి ఇక్కడ రైట్ సైడ్ కార్నర్లో మీరు చూడొచ్చు. చూజ్ ఆప్షన్ అనేది 4 అయితే ఉంది. క్యాండిడేట్ అనేవారు ఎగ్జామ్ రాసేటప్పుడు 4th ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది. బట్ ఎగ్జామ్ కీ ప్రకారం థర్డ్ ఆన్సర్ అయితే కరెక్ట్. మనం పెట్టిన ఆప్షన్ 4, వాళ్ళు ఇచ్చిన ఆప్షన్ 3 కాబట్టి ఇది కరెక్ట్ కాదు. యాజ్ పర్ కీ ప్రకారం ఈ యొక్క క్వశ్చన్ అనేది మీది కరెక్ట్ కాదు. అంటే ఇక్కడ మీకు మార్క్స్ రాదు. కానీ వాళ్ళు పెట్టిన ఆప్షన్స్కి అండ్ కీకి మ్యాచ్ అయినట్లయితే మీకు మార్క్స్ అనేది రావడం జరుగుతుంది. అలా ఎన్ని క్వశ్చన్స్ కరెక్ట్ అయ్యాయి అనేది క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఇక్కడ సెకండ్ క్వశ్చన్ చూసినట్లయితే కీ ప్రకారం ఫస్ట్ ఆన్సర్ కరెక్ట్ అని చెప్పారు. క్యాండిడేట్ వచ్చేసి సెకండ్ ఆప్షన్ అయితే పెట్టడం జరిగింది. థర్డ్ క్వశ్చన్ చూద్దాం. థర్డ్ క్వశ్చన్ వచ్చేసి క్యాండిడేట్ అనేది ఫస్ట్ ఆప్షన్ ఇచ్చారు. ఇక్కడ ఆన్సర్ ప్రకారం వచ్చేసి ఏంటంటే 4th ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇలా మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ 4th క్వశ్చన్ కూడా కీ ప్రకారం వచ్చేసి 4th ఆప్షన్ కరెక్ట్ అని ఇచ్చారు. క్యాండిడేట్ వచ్చేసి థర్డ్ ఆప్షన్ అయితే ఇచ్చారు. ఫస్ట్ 3 క్వశ్చన్స్ కూడా రాంగ్ అయితే కావడం జరిగింది. కరెక్ట్ క్వశ్చన్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి అయితే ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను మీకు క్లియర్గా. ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఇది మనకు 6th క్వశ్చన్. 6th క్వశ్చన్ కీ ప్రకారం వచ్చేసి ఏంటంటే 4th ఆప్షన్ అయితే కరెక్ట్. యాజ్ పర్ కీ ప్రకారం 4th ఆప్షన్ అయితే కరెక్ట్. క్యాండిడేట్ ఎగ్జామ్ రాసేటప్పుడు కూడా 4th ఆప్షన్ ఇవ్వడం జరిగింది. చూజ్ ఆప్షన్ కూడా 4th. ఈ విధంగా వాళ్ళు ఇచ్చిన కీకి మీరు పెట్టిన ఆప్షన్కి మ్యాచ్ అయినట్లయితే ఒక మార్క్ వచ్చినట్టుగా కన్సిడర్ చేయాలి. అలా ఎన్ని క్వశ్చన్స్ అయితే కరెక్ట్ అవుతాయో అన్ని క్వశ్చన్స్ మీకు బీఈడీ ఎంట్రన్స్ టెస్ట్లో అన్ని మార్క్స్ మీకు బీఈడీ ఎంట్రన్స్ టెస్ట్లో వచ్చినట్టుగా అయితే కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ ఈ విధంగా మీరు మార్క్స్ క్యాలిక్యులేషన్ అయితే చేసుకోవాలి. ఇది లెంతీ ప్రాసెస్. టోటల్ 150 క్వశ్చన్స్ని మీరు క్రాస్ చెక్ అయితే చేసుకోవాలి. అలా క్రాస్ చెక్ చేసుకునేటప్పుడు కొన్ని మిస్ అవ్వడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. మీరు వితిన్ షార్ట్ కట్లో వితిన్ 5 సెకండ్స్లో మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయని క్యాలిక్యులేట్ చేసుకోవడానికి నేను ఒక చిన్న ట్రిక్ అయితే చెప్తాను. దాని ద్వారా మీరు క్యాలిక్యులేషన్ ఈజీగా అయితే చేసుకోవచ్చు. జస్ట్ మీకు సంబంధించిన క్యాండిడేట్ యొక్క రెస్పాన్స్ షీట్ లింక్ అనేది కాపీ చేసుకున్నట్టయితే మీరు ఒక దాంట్లో పేస్ట్ చేసినట్టు మీకు రిజల్ట్ అనేది టోటల్ రిజల్ట్ అయితే డిస్ప్లే అవుతుంది. దాన్ని బట్టి మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయని తెలుస్తుంది. లేదా మీరు ఈ విధంగా టోటల్ 150 క్వశ్చన్స్కి వాళ్ళు ఇచ్చిన కీకి మీరు పెట్టిన ఆప్షన్స్కి ఎన్ని మ్యాచ్ అవుతున్నాయని కౌంట్ చేసుకున్నా కూడా సరిపోతుంది. అండ్ దీంట్లో ఎటువంటి నెగిటివ్ మార్క్స్ ఉండవు కాబట్టి ఎన్ని క్వశ్చన్స్ అయితే కరెక్ట్ అవుతాయో
ఉంటాయో అన్ని మార్క్స్ మీకు వచ్చినట్టుగా కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. సో మీకు అనదర్ వే కూడా చెప్తాను మార్క్స్ క్యాలిక్యులేట్ చేసుకోవడానికి. సో మీరు మార్క్స్ క్యాలిక్యులేట్ చేయాలంటే అనదర్ వే కూడా ఉంటుందని చెప్పాను కదా. సో ఇక్కడ వచ్చేసి మనకు యూఆర్ఎల్ అయితే ఉంటుంది. మనకు సంబంధించిన రెస్పాన్స్ షీట్ యొక్క యూఆర్ఎల్ ఏదైతే ఉంటుందో అది మనం కాపీ చేసుకోవాలి. ఇలా క్లిక్ చేయగానే మనకు సంబంధించిన యూఆర్ఎల్ అనేది కాపీ చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఎనేబుల్ అవుతుంది. ఇక్కడ కాపీ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. సో మీరు కాపీ చేసుకోవాలన్నమాట, మీ మొబైల్లో దాన్ని కాపీ చేసుకోవాలి. వన్స్ మీరు యూఆర్ఎల్ అనేది కాపీ చేయడం కంప్లీట్ అయిన తర్వాత దీన్ని తీసుకొని ర్యాంక్ గురుజీ అనే ఒక వెబ్సైట్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. సో నేను ఒక వెబ్సైట్కి అయితే వెళ్ళడం జరుగుతుంది. దానికి సంబంధించి మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో నేను ఇప్పుడు నాకు సంబంధించిన రెస్పాన్స్ షీట్ యొక్క మార్క్స్ క్యాలిక్యులేట్ చేయడానికి మీకు ఒక ట్రిక్ అయితే చెప్తున్నాను. దానికోసం మీరు చేయాల్సింది ఏంటంటే ర్యాంక్ గురుజీ అనే ఒక వెబ్సైట్ అయితే ఉంటుంది. మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ర్యాంక్ గురుజీ అని ఈ విధంగా టెక్స్ట్ అయితే టైప్ చేయాలి. దీనికి సంబంధించిన వెబ్సైట్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేస్తాను. మీరు డైరెక్ట్గా ర్యాంక్ గురుజీ వెబ్సైట్కి వెళ్ళేసి మీకు సంబంధించిన మార్క్స్ ఎన్ని వచ్చాయనేది క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ర్యాంక్ గురుజీ వెబ్సైట్కి అయితే రావడం జరిగింది. మీరు ఇప్పుడు ప్రజెంట్ కాపీ చేసుకున్న యూఆర్ఎల్ ఏదైతే ఉంటుందో ఇక్కడ పేస్ట్ చేయాల్సి ఉంటుంది. సమ్ టైమ్స్ మీకు ఈ విధంగా అడ్వర్టైజ్మెంట్ అయితే వస్తుంది. అడ్వర్టైజ్మెంట్ వస్తే క్రాస్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. క్రాస్ ఆప్షన్లో క్లిక్ చేయాలి. వన్స్ మీరు క్రాస్ ఆప్షన్లో క్లిక్ చేస్తే ఆ యొక్క అడ్వర్టైజ్మెంట్ క్లోజ్ అవుతుంది. అండ్ ఆ తర్వాత ఇప్పుడు మనం కాపీ చేసుకున్న యూఆర్ఎల్ ఏదైతే ఉంటుందో అది ఇక్కడ ఫేస్ చేయాలి. నేను ఇప్పుడు యూఆర్ఎల్ అయితే కాపీ చేసుకున్నాను, దాన్ని ఇక్కడ ఫేస్ చేస్తున్నాను. అండ్ ఆఫ్టర్ దట్ మనం కేటగిరీ అని చూస్ చేసుకోవాలి. మీ కేటగిరీ ఏదైతే ఉంటుందో అది. సో ఇక్కడ ఓబీసీ అనేది సెలెక్ట్ చేసుకున్నాను, బీసీకి సంబంధించినది. తర్వాత జెండర్ మీరు మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. మీ స్టేట్ ఏదైతే ఉంటుందో సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ బట్ ఇది నాట్ మ్యాండేటరీ, జస్ట్ మీకు ఎన్ని కరెక్ట్ అయ్యా ఎన్ని రాంగ్ అయ్యారో తెలుసుకోవడానికి ఇది. తర్వాత క్యాలిక్యులేట్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనకు సంబంధించిన యూఆర్ఎల్ అయినా అక్కడ పేస్ట్ చేసి క్యాలిక్యులేట్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో మనకు సంబంధించిన టోటల్ మార్క్స్ షీట్ అయితే డిస్ప్లే అవుతుంది. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో నాకు సంబంధించి ప్రజెంట్ మార్క్స్ షీట్ అయితే డిస్ప్లే అయ్యింది. సో ఇక్కడ మీకు సంబంధించి ఏ డేట్లో ఎగ్జామ్ రాశారు, ఏది రాశారు అనే ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. ఆ తర్వాత మీరు ఎన్ని కరెక్ట్ క్వశ్చన్స్ పెట్టారు అనేది అయితే ఇక్కడ చూడాల్సి ఉంటుంది. టోటల్గా మనకు సంబంధించిన సెక్షన్స్ అయితే ఇచ్చారు. మ్యాథమెటిక్స్లో ఎన్ని పెట్టారు, బయాలజికల్ సైన్స్, ఇలా ఆల్ క్వశ్చన్స్ అయితే చూపిస్తాయి. మీరు ఇక్కడ క్లియర్గా వెరిఫై చేసుకోవచ్చు. టోటల్ ఎన్ని క్వశ్చన్స్ కరెక్ట్ అనేది అయితే ఇక్కడ ఉంటుంది. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో మనకి ఇక్కడ కాలమ్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో రైట్కి సంబంధించి రైట్ క్వశ్చన్స్ ఎన్ని అంటే 52 క్వశ్చన్స్ అయితే క్యాండిడేట్ అయితే రైట్ పెట్టడం జరిగింది. 152 క్వశ్చన్స్కి కీ ప్రకారం కంపేర్ చేసుకుంటే 52 క్వశ్చన్స్ మాత్రమే కరెక్ట్గా పెట్టడం జరిగింది. 52 క్వశ్చన్స్ కరెక్ట్ పెట్టారు కాబట్టి 52 మార్క్స్ వచ్చినట్టు. మీరు యాజ్ ఈజ్ టోటల్ 150 క్వశ్చన్స్ని వాళ్ళు ఇచ్చిన కీకి మీరు పెట్టిన ఆప్షన్స్ కంపేర్ చేసుకున్నా కూడా 52నే కరెక్ట్ అవుతాయి. నేను మ్యాక్సిమం ఆఫ్ ది సెషన్స్లో డిఫరెంట్ క్యాండిడేట్స్ అనేది వెరిఫై చేసిన తర్వాత ఈ వీడియో చేస్తున్నాను. ఇది ఎటువంటి ఫేక్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వదు. సో డైరెక్ట్గా మీ యూఆర్ఎల్ని కాపీ చేసుకొని రిజల్ట్కి సంబంధించి క్యాలిక్యులేట్ చేశారనుకోండి, మీకు వచ్చిన స్కోర్ అయితే డిస్ప్లే అవుతుంది. 52 మార్క్స్ అయితే రావడం జరిగింది. మరి 52 మార్క్స్కి క్యాంపస్లో సీట్ వస్తుందా సార్, గవర్నమెంట్ కాలేజ్లో వస్తుందా సార్ అంటే 52 మార్క్స్కి గవర్నమెంట్ కాలేజ్లో కానీ క్యాంపస్లో కానీ మనం సీట్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేము. సో మీరు బెటర్ స్కోర్ రావాలంటే, క్యాంపస్లో సీట్ రావాలంటే సో ఈజీగా 70+ ఉండాలి. 70+ అయితే ఉండాలి. 70 కంటే తక్కువగా ఉన్నట్టయితే మనం అంత ఈజీగా అయితే ఎక్స్పెక్ట్ చేయలేము. సో ఫర్ ఎగ్జాంపుల్ 50% స్కోర్ ఏదైతే ఉంటుందో అది ఈక్వల్ టు 75 కాబట్టి సో సమ్ టైమ్స్ మనకు 100 స్కోర్ ఉన్నా కూడా క్యాంపస్లో అయితే సీట్ రాదు. అది వేరే విషయం ఉంటుంది. సీట్ వస్తుందా రాదా అనే టాపిక్ గురించి మనం నెక్స్ట్ డీటెయిల్గా అయితే మాట్లాడుకుందాం. ప్రజెంట్ సో మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయనేది రెస్పాన్స్ షీట్ ప్రకారము మీ సబ్జెక్ట్ ఏంటి, దట్ ఈస్ మీరు డిగ్రీలో ఏ గ్రూప్ తీసుకున్నారు దాన్ని బట్టి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. మీ కేటగిరీని మెన్షన్ చేస్తూ అయితే మేము రిప్లై ఇస్తాము. మీ ర్యాంక్కి మీ మార్క్స్కి సీట్ ఎక్కడ రావడానికి ఛాన్స్ ఉంటుందని ఒక చిన్న జస్టిఫికేషన్ ఇవ్వడం కోసం అయితే మేము ట్రై చేస్తాము. అండ్ నెక్స్ట్ థింగ్, కీలో మిస్టేక్స్ ఉంటే ఆబ్జెక్షన్ ఏ విధంగా చెప్పాలి అని కూడా సో మెనీ ఆస్పిరెంట్స్ క్వైరీ చేస్తారు. కీలో మిస్టేక్స్ ఉన్నట్టయితే సో మీరు ఎటువంటి మిస్టేక్స్ని ఐడెంటిఫై చేసినా కూడా దాంట్లో మీరు ఆబ్జెక్షన్ కూడా చెప్పొచ్చు. అంటే వీళ్ళు రిలీజ్ చేసిన కీ పర్ఫెక్ట్గా ఉంటుందని చెప్పలేము. కీలో కూడా కొన్ని మిస్టేక్స్ అయితే ఉంటాయి. కీలో మిస్టేక్స్ ఉంటే ఆబ్జెక్షన్ చెప్పడానికి సో మనకి ఇక్కడ ఆబ్జెక్షన్ అండ్ ప్రిలిమినరీ కీ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. దీనిపైన క్లిక్ చేయాలి. వన్స్ మనం ఆబ్జెక్షన్ అండ్ ప్రిలిమినరీ కీ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ టాబ్లో మనకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే డిస్ప్లే అవుతాయి. ఇన్స్ట్రక్షన్స్ మీరు కేర్ఫుల్గా రీడ్ చేయాలి. రీడ్ చేయడం కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ డిక్లరేషన్ అయితే ఉంటుంది. దీంట్లో మనం టిక్ మార్క్ అనేది చేసుకోవాలి. టిక్ మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ కంటిన్యూ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. కంటిన్యూ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం కంటిన్యూ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ మీ యొక్క డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయమంటుంది. ఆబ్జెక్షన్ చెప్పడానికి క్యాండిడేట్ ఎవరైతే ఎగ్జామ్ రాయడం జరిగిందో సో వారికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఉండాలి. వారి డీటెయిల్స్ ద్వారా ఆబ్జెక్షన్ చెప్పడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ మీరు ఆబ్జెక్షన్ చెప్పాలంటే హాల్ టికెట్ నెంబర్, రిజిస్ట్రేషన్ నెంబర్, మీకు సంబంధించిన డేట్ ఆఫ్ బర్త్ అయితే కావాల్సి ఉంటుంది. ఆ డీటెయిల్స్ ఎంటర్ చేసి ప్రొసీడ్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. అండ్ వన్స్ మనకు సంబంధించిన డీటెయిల్స్ అనేది ఎంటర్ చేసి ప్రొసీడ్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ టాబ్లో ఇక్కడ వచ్చేసి మనకు క్యాండిడేట్ అనేది వారు ఆబ్జెక్షన్ చెప్పడానికి క్వశ్చన్ ఐడి అయితే ఎంటర్ చేయమంటుంది. క్వశ్చన్ ఐడి అనేది ఏంటి అంటే మనకు మాస్టర్ క్వశ్చన్ పేపర్ అనేది స్టార్టింగ్లో చెప్పడం జరిగింది. ఎంట్రన్స్ టెస్ట్కి సంబంధించిన క్వశ్చన్ పేపర్ ఏదైతే ఉందో మీరు మార్నింగ్ షిఫ్ట్కి ఎగ్జామ్ రాసారా, ఆఫ్టర్నూన్ షిఫ్ట్కి ఎగ్జామ్ రాసారా, ఉర్దూ మీడియంకి రాసారా అనేది ఏదైతే ఉంటుందో ఆ క్వశ్చన్ పేపర్లో మీరు ఫస్ట్ క్వశ్చన్లో మిస్టేక్ అనేది ఐడెంటిఫై చేసి ఆ క్వశ్చన్కి పర్టికులర్ ఐడి అయితే ఉంటుంది. ఐడి అనేది కాపీ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు క్వశ్చన్ ఐడి ఏ విధంగా ఉంటుందని చూపించడం కోసం నేను మాస్టర్ క్వశ్చన్ పేపర్ అయితే ఓపెన్ చేస్తాను మీకోసం. సో మీరు మాస్టర్ క్వశ్చన్ పేపర్ డౌన్లోడ్ చేసుకోవడానికి మళ్ళీ మెయిన్ వెబ్సైట్కి రావాలి. ఇలా స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ డౌన్లోడ్ మాస్టర్ క్వశ్చన్ పేపర్ అయితే ఉంటుంది. దీనికి డౌన్లోడ్ అయితే చేసుకోవాలి. వన్స్ మనం డౌన్లోడ్ చేసుకున్న తర్వాత దానికి సంబంధించిన రెస్పాన్స్ షీట్ అయితే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. 12th మేకి సంబంధించిన రెస్పాన్స్ షీట్ అయితే ఓపెన్ చేస్తున్నాను. సో ఇది మనకు సంబంధించిన క్వశ్చన్ పేపర్. కీలో కనుక మిస్టేక్స్ ఉన్నట్టయితే ఫస్ట్ మీరు ఈ యొక్క ఆఫీషియల్ క్వశ్చన్ పేపర్కి అయితే రావాల్సి ఉంటుంది. అండ్ వచ్చిన తర్వాత మనం ఆబ్జెక్షన్ చెప్పాలని కూడా చెప్పుకోవడానికి అయితే ప్రయత్నించాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ తీసుకుంటున్నాను. ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఇది క్వశ్చన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. క్వశ్చన్ ఐడి అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. క్వశ్చన్ ఐడి మీన్స్ ఇది ఇప్పుడు ఈ క్వశ్చన్ మిస్టేక్ ఇచ్చారు అనుకుందాం. కీ ప్రకారం మిస్టేక్ ఇచ్చినట్టయితే ఇది మీరు కాపీ చేసుకోవాలి. ఇది మీరు కాపీ చేసుకొని మిస్టేక్ ఏంటి అనేది అక్కడ ఎక్స్ప్లెనేషన్ అయితే ఇవ్వాలి. సో బట్ ఇది కరెక్ట్ ఆన్సరే. నేను ఆల్రెడీ క్రాస్ చెక్ చేయడం జరిగింది. 143 అనేది కరెక్ట్ ఆన్సరే. బట్ మన లెక్కల ప్రకారం 143 అనేది రాంగ్ ఆన్సర్ అనుకున్నప్పుడు మరి దీంట్లో 53 కరెక్టా, 83 కరెక్టా అనేది మనం ఆబ్జెక్షన్లో చెప్పాలి. కాబట్టి కీలో
కీలో మిస్టేక్స్ అంటే అదే రీజన్. సో కీలో మిస్టేక్స్ ఉండడానికి రీజన్ ఏంటి? క్వశ్చన్ క్లియర్గా ఇవ్వకపోవడం కావచ్చు, 4 ఆప్షన్స్లో ఒక ఆప్షన్ కూడా కరెక్ట్ కాకపోవచ్చు, లేదా 143 అనేది రాంగ్ ఆన్సర్ బట్ ఇక్కడ 83 అనేది కరెక్ట్ ఆన్సర్ అని మీ యొక్క జస్టిఫికేషన్ ప్రకారం మీరు అనుకున్నప్పుడు దానికి మనం ఆబ్జెక్షన్ చెప్తాం. కీలో మిస్టేక్స్ ఇచ్చారు అంటే అలాంటప్పుడు మనం ఆబ్జెక్షన్ చెప్పాలి. అలా మీరు ఫస్ట్ క్వశ్చన్ పేపర్లో ఉన్న మిస్టేక్స్ అన్నింటిని ఐడెంటిఫై చేసి ఆబ్జెక్షన్ అయితే చెప్పొచ్చు. ఆబ్జెక్షన్ చెప్పడం వల్ల మార్క్స్ అయితే పెరుగుతాయి. సో మీకు సంబంధించిన మార్క్స్ పెరగాలంటే ఆబ్జెక్షన్ చెప్పడం మ్యాండటరీ. మార్క్స్ పెరగడం వల్ల కూడా మీకు బెటర్ కాలేజ్లో సీట్ రావడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి సో ఇక్కడ నేను ప్రజెంట్ ఎగ్జాంపుల్కి నేను క్వశ్చన్ అయితే కాపీ చేస్తున్నాను, మీకు ఏ విధంగా ఆబ్జెక్షన్ చెప్పాలి అనేది. సో మీరు క్వశ్చన్ పేపర్ అనేది డౌన్లోడ్ చేసుకొని దాంట్లో ఏమైనా మిస్టేక్స్ ఉన్నట్టయితే ఐడెంటిఫై చేసి అవి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసినా కూడా మేము దాన్ని రివ్యూ చేసి మీరు దానికి ఆబ్జెక్షన్ చెప్పొచ్చా చెప్పకూడదు అనే ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాము. ప్రజెంట్ ఇక్కడ క్వశ్చన్ అయితే కాపీ చేస్తున్నాను. అండ్ వన్స్ మనం క్వశ్చన్ ఐడి అనేది కాపీ చేయగానే ఈ విధంగా మనకు సంబంధించి యాజ్ పర్ కీ ప్రకారం కరెక్ట్ ఆన్సర్ ఏదైతే ఉంటుందో అది బై డిఫాల్ట్గా అయితే ఫిల్ చేసి అయితే చూపిస్తుంది. ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఇప్పుడు మనం కాపీ చేసుకున్న క్వశ్చన్కి థర్డ్ ఆన్సర్ కరెక్ట్, దట్ ఈస్ 143 అనేది కరెక్ట్ అని అయితే ఇవ్వడం జరిగింది. మనం ఆబ్జెక్షన్ అయితే చెప్తున్నాం అది రాంగ్ అని. సో ఇప్పుడు ఎందుకు రాంగ్ అని చెప్తున్నామంటే ఎగ్జాంపుల్కి తీసుకున్నాను నేను, ఆ క్వశ్చన్ రాంగ్ ఉంది అనేది నా యొక్క ఇన్ఫర్మేషన్ అనుకుంటే గివెన్ రాంగ్ ఆన్సర్ ది మీనింగ్ ఏంటంటే సో 83 అనేది కరెక్ట్ బట్ దాన్ని రిప్లేస్ చేస్తూ 143 కరెక్ట్ అనేది ఇవ్వడం జరిగింది. సో 83 కరెక్ట్ అంటే సెకండ్ వన్ ఉంది 83 అనేది, సెకండ్ వన్ కరెక్ట్ అనేది నేను చెప్పాలనుకుంటున్నాను. అప్పుడు గివెన్ ఆన్సర్ ఈజ్ రాంగ్ అనేది చెప్పాలి. ఒకవేళ 83 అనేది కరెక్టే 143 అనేది కరెక్టే అనుకుంటే సో ఇక్కడ మల్టిపుల్ ఆన్సర్స్ ఏవైతే ఉన్నారో అది మనం సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ అందులో ఏ ఇచ్చారు, బి ఇచ్చారు, సి ఇచ్చారు, డి ఇచ్చారు అనుకుందాం, లేదా 1 2 3 ఇచ్చారు అనుకుందాం. ఒక ఇచ్చిన ఆప్షన్స్లో ఆ 4 ఆప్షన్స్లో ఏ ఆప్షన్స్ కూడా కరెక్ట్ కాదు బట్ కీలో వచ్చేసి థర్డ్ ఆన్సర్ కరెక్ట్ అని ఇచ్చారు అనుకుంటే అలాంటప్పుడు మనకు నో ఆన్సర్ ఈజ్ కరెక్ట్ అనేది సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. అండ్ ఇన్కంప్లీట్ క్వశ్చన్ క్లియర్గా లేదు అనుకుంటే ఇన్కంప్లీట్ అనేది సెలెక్ట్ చేస్తాం. ఇంకా అదర్ రీజన్స్ ఏమైనా ఉంటే అదర్ రీజన్స్ అవుట్ ఆఫ్ సిలబస్ లాంటిది ఉంటే ఇది సెలెక్ట్ చేసుకుంటాం. సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే గివెన్ ఆన్సర్ ఈజ్ రాంగ్ అని అయితే నేను సెలెక్ట్ చేస్తున్నాను ఎగ్జాంపుల్ కోసం. అండ్ వన్స్ మనం గివెన్ ఆన్సర్ ఈజ్ రాంగ్ అనేది సెలెక్ట్ చేయగానే మరి కరెక్ట్ ఆన్సర్ ఏంటి అనేది ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. కరెక్ట్ ఆన్సర్ నేను వచ్చేసి ఏంటంటే సెకండ్ వన్ కరెక్ట్ అని చెప్తున్నాను, జస్ట్ నా యొక్క జస్టిఫికేషన్ ప్రకారం సెకండ్ టిక్ అయితే చేసుకోవాలి. అండ్ వన్స్ మనం టిక్ మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి, ఎందుకు రాంగ్ ఎందుకు కరెక్ట్ అంటున్నాం అనేది దీంట్లో ఎక్స్ప్లెనేషన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. మీకు సంబంధించి డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఇవ్వాలి. ప్రాబ్లమ్స్ కాబట్టి దానికి రిలవెంట్ ప్రూఫ్స్ అనేవి ఉండవు. సో అదే థియరీ అనుకోండి, ఖచ్చితంగా మీరు జస్టిఫికేషన్ ఇచ్చేటప్పుడు ఆ థియరీకి సంబంధించిన కాన్సెప్ట్ ఏ బుక్లో నుంచి చూశారు అనే ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ మీరు క్లియర్గా టైప్ చేయాల్సి ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ తెలుగు తీసుకుందాం, సందులు సమాసాల నుంచి ఏదో ఒక రాంగ్ ఇచ్చారనుకున్నాం, అది ఫస్ట్ ఇయర్ బుక్, సెకండ్ ఇయర్ బుక్, లేకపోతే 10th క్లాసా 9th క్లాసా ఎక్కడి నుంచి చూశారు, కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఏంటి అనేది ఇక్కడ టైప్ చేయాలి. దానికి సంబంధించిన బుక్ సంబంధించిన స్క్రీన్ షాట్ ఫోటో తీసుకొని అది ఇక్కడ అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది ఇన్ఫర్మేషన్. ఆ తర్వాత అప్లోడ్ ఫైల్ పైన క్లిక్ చేయాలి. సో ఇక్కడ సంథింగ్ టెక్స్ట్ అయితే రిలవెంట్ టెక్స్ట్ అయితే మనం టైప్ చేస్తామో ఏదైతే మిస్టేక్ ఉంటుందో అది. సో దాన్ని టైప్ చేసిన తర్వాత ఇక్కడ చూస్ ఫైల్ పైన క్లిక్ చేసి మీ దగ్గర ఉన్న రిలవెంట్ ప్రూఫ్ ఏదైతే ఉంటుందో, ప్రాబ్లమేటిక్ అయితే పెన్ పేపర్తో చేసింది అండ్ థియరీ అయితేనే మీకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో అది మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ వన్స్ అప్లోడ్ చేయడం కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ మనకు అప్లోడ్ ఫైల్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది, అప్లోడ్ ఫైల్ పైన క్లిక్ చేయాలి. అండ్ వన్స్ మనం అప్లోడ్ ఫైల్ పైన క్లిక్ చేయగానే ఈ విధంగా అప్లోడ్ సక్సెస్ఫుల్లీ అని చూపిస్తుంది, ఓకే పైన క్లిక్ చేయాలి. అండ్ ఆఫ్టర్ దట్ ఇక్కడ మీరు టైప్ చేసిన టెక్స్ట్ డిస్ప్లే అవుతుంది, మీరు అప్లోడ్ చేసిన ఫైల్కి సంబంధించిన నేమ్ అనేది డిస్ప్లే అవుతుంది. ఆ థింగ్స్ ఒకసారి వెరిఫై చేసుకొని ఇలా స్క్రీన్ అయితే స్క్రోల్ చేయాల్సి ఉంటుంది. స్క్రోల్ చేసిన తర్వాత మీరు పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. పేమెంట్ చేయడం కోసం ఇక్కడ డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి, ఆప్షన్స్ అయితే చూస్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి ఏంటంటే మీరు ఆబ్జెక్షన్ చెప్పాలి అంటే ఫర్ క్వశ్చన్కి వచ్చేసి 500 రూపీస్ అయితే పెట్టారు. సో మీరు 500 రూపీస్ పెట్టి ఆబ్జెక్షన్ చెప్పాలి. సో ఆబ్జెక్షన్ ఊరికే చెప్పడం కాదు, పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఖచ్చితంగా మీరు ఆబ్జెక్షన్ చెప్పే క్వశ్చన్ రాంగ్ ఇచ్చారు కీలో అనిపిస్తేనే మీరు ఆబ్జెక్షన్ అయితే చెప్పడానికి ప్రయత్నించండి. అలా ఆబ్జెక్షన్ చెప్పినట్టయితే మీ క్వశ్చన్ కనుక కరెక్ట్ అయినట్టయితే ఆ అమౌంట్ అనేది రీఫండ్ చేస్తారు, అదర్వైజ్ వాళ్ళు మనకి అమౌంట్ అయితే రీఫండ్ అయితే చేయరు. సో మీ కీ అనేది కరెక్ట్ అయితేనేమో రీఫండ్ చేస్తారు, అదర్వైజ్ అమౌంట్ అయితే రీఫండ్ చేయరు. సో ఇప్పుడు నేను పేమెంట్కి సంబంధించి చేయాలి అనుకుంటే ఈ విధంగా కన్ఫర్మ్ చేసుకొని ఫైనల్ సబ్మిట్ పైన క్లిక్ చేసి పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. సో పేమెంట్ చేసేటప్పుడు కేర్ఫుల్గా చేయండి. బట్ మీరు ఆబ్జెక్షన్ చెప్పాలి అంటే మనకి లాస్ట్ డేట్ వచ్చేసి 17th May 2026 లాస్ట్ డేట్. సో ఈ డేట్ వరకు ఆబ్జెక్షన్ చెప్పాలి. ఇది ప్రజెంట్ మనకు సంబంధించిన క్లియర్ కట్ ప్రతి టాపిక్ గురించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే సో మెనీ ఆస్పిరెంట్స్ రిక్వెస్ట్ చేయడం జరిగింది. మాస్టర్ క్వశ్చన్ పేపర్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి అండ్ రెస్పాన్స్ షీట్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎన్ని మార్క్స్ వచ్చాయనేది ఏ విధంగా తెలుసుకోవాలి, కీలో మిస్టేక్స్ ఉంటే ఆబ్జెక్షన్ ఏ విధంగా చెప్పాలి అనేది. సో వీడియో లెంత్ అయినా సరే ఈచ్ అండ్ ఎవరీ టాపిక్ అనేది మేము డీటెయిల్గా అయితే ఎలాబరేట్ చేయడం జరిగింది. మీకు ఇంకెటువంటి డౌట్స్ ఉన్నా కూడా మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ప్రజెంట్ మీరు చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ మీ యొక్క రెస్పాన్స్ షీట్ అనేది డౌన్లోడ్ చేసుకొని మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయనేది తెలుసుకోండి. తెలుసుకున్న తర్వాత మీ డీటెయిల్స్ అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. దట్ ఈస్ మీకు సంబంధించి మెథడాలజీ అనేది. సో మీరు సోషల్ సైన్స్ స్టూడెంట్సా, లేకపోతే ఫిజికల్ సైన్స్ స్టూడెంట్సా, లేకపోతే మ్యాథమెటిక్స్ స్టూడెంట్సా అండ్ బయాలజికల్ సైన్స్ స్టూడెంట్సా అనేది మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడంతో పాటు అండ్ మీకు సంబంధించిన కేటగిరీ అనేది మెన్షన్ చేయాలి, మీ కేటగిరీ ఏదైతే ఉంటుందో అది, అండ్ మీకు వచ్చిన మార్క్స్ అనేది మెన్షన్ చేస్తే అండ్ మేల్ అండ్ ఫీమేల్ అనేది కూడా మెన్షన్ చేస్తే సో మీకు ర్యాంక్ అనేది ఎంతవరకు రావడానికి ఛాన్స్ ఉంటుంది అండ్ సేమ్ టైం మీకు క్యాంపస్లో సీట్ రావడానికి ఛాన్స్ ఉంటుందో ఉండదా అనేది మనం నెక్స్ట్ వీడియోలో డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. సేమ్ టైం కామెంట్స్లో కూడా రిప్లై ఇవ్వడానికి అయితే ప్రయత్నిస్తాం. ఇది ప్రజెంట్ మనకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే మనం లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుంది. కుదిరితే మిత్రులకు షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.